మన సహవాసంలో కనిపించలేదు. మరి సేవ చేస్తున్నారు. పిడిగ్రామంలో సేవ పరిచయం సహాయం రావడం జరిగింది. ఉన్నారు. అయితే ఏంటంటే గురువారం కూర్చొని వెళ్తుంటే పోవాలి. కానీ ఏంటంటే ఆయన ఎందుకు వచ్చారు. మరి ఈరోజు చెప్పమని చెప్పమని అవకాశం మళ్ళీ ఉపయోగించుకోవాల్సిందిగా సాంస్కృతాన్ని మరి ఎన్నో సంవత్సరాలుగా మరి చోడవరం గురించి మంచి గొప్ప పరిచర్యాన్ని వింటున్నాం. కానీ దేవుడు ఈ దినము మరి మీ మధ్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇంటి అవకాశం గొప్ప ధన్యతగా. ఎందుకంటే నేను అనుకున్నాను, ఉదయాన్నే మా బావగారు ఫోన్ చేసి మరి చోడవరం దగ్గరకు వచ్చారు కదా, చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. కానీ నేను ఏదో ఒక పని మీద రాలేకపోయాను. అయితే ఉదయం ఫోన్ చేసినప్పుడు నాకు కొంచెం మరి అక్కడంతా పెద్ద పరిచర్య, మరి గొప్ప గొప్ప దైవజనులు, మరి శక్తివంతమైనటువంటి మరి నేను మొన్న జీరా గారు సాక్ష్యం చెప్పారు. ఆయన నర్సరాపేటలో ఆయన 24 మరి వ్యాధుల నుండి బయటపడ్డాడు. నేను ఉదయం ఆలోచించుకుంది ఏంటంటే, నేను దాదాపు 25 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఇదేంటి నాకు సాధ్యం కావట్లేదు. మరి అలాంటి శక్తివంతులు కలిగినటువంటి వాళ్ళ పరిచర్యకి వెళ్ళి బలహీనుడైనటువంటి నేను ఏం చెప్పగలుగుతాను అనేటువంటి మనసు నాలోకి వచ్చినప్పుడు అన్నప్పుడు, ఏం పర్వాలేదు, దేవుడే మరి వాడుకుంటాడు, దేవుడే నీకు కలిగిందే నీకు వచ్చినాయి చెప్పమని చెప్పినప్పుడు ఆ శక్తితో మరి మీ మధ్యకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి అన్నాడు. అయితే మరి ఒకసారి 2వ దినవృత్తాల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. 20. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవరణకు సిరియను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, నిద్రించము, వారు అసా సోలోహామాను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేస్తుంది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకుని యూదా ఎదుట ఉపవాస దినము ఆచరించుకోవాలని చాటింపగా, యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకున్నది. యెహోవా యొక్క విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చింది. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త హాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడము నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నీవు ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులను ఇశ్రాయేలు ఎదుర్కొంది నీ దేశ కాపరస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి నిన్ను శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే.
వారు అంతలో నివాసం చేసి ఈడైనను సిద్ధమైనను తీర్పైనను 10 వచనాలు చాలా చాలా సరే. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మౌనతుడు కనుకుందాం, గుర్తుకుందాం, సరికల్లో వందనాలు స్థితులు దైవంగా కలిగించి మీ ప్రభుత్వం గురించి మీ దయచూపించి మీ ప్రభుత్వం చెప్పినాము ఆయన మన గురించి ప్రభా 2026 సంవత్సరంలో ప్రభావం ప్రవేశపెట్టి ఇది ప్రభావం మాసం 21 దినాలు మీ సన్నిధి ఉంచారు. 20 దినాలు 23 దినాలు అవసరపడి మీ కచేరీలో నిబంధనటువంటి వారిని వాడుకొని ఎంతో బలమైనవి శక్తివంతమైనవి మాటలను అందించారు. వారు మీ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నీ కొరకు ముందుకు ఎలా సాగాలి అనే కుటుంబాల్లో వారు శక్తిని ఇస్తున్నట్టుగా గ్రహిస్తున్న సమయాన్ని పెట్టినాయి. మీకు మన ఈ దినము కదా మా ప్రియులు మీరు పంచగలవడానికి మీరు గ్రహించారు, దయ చూపించారు, ప్రయాణాలను క్షేమించారు. మీరుగా మీ సన్నిధి భాగ్యాన్ని మాకు దయచేయండి. చీకటి గతకాలం లేకుండా చేయండి, నిద్రాసన భారం లేకుండా చేయండి. దేవా వాటిని జ్ఞానం లేనటువంటి మా ప్రియుల ఎదుట మాత్రం అర్హత లేని వాటి ప్రభావం దైవం నన్ను కరుణించండి. నీ ప్రభుత్వం గ్రహించమని మీరుగా నాతో మాత్రం మాట్లాడమని యేసుక్రీస్తు కొన్ని నామములను అడిగి వేడుకున్నాం. సరే, ఇక్కడ మొదటి వచ్చిన చదువు ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతుని దేవుడు బహుబలంగా ఆశీర్వదించారు. అదే అధ్యాయంలో 17వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. ఆయన దేవుడు ఎలా ఆశీర్వదించారో చూద్దాం. ఇంకా 6వ వచనం 5వ వచనం కూడా చదువు. ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతుని దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఒకటి ధనం ఇచ్చినాడు, ఔశ్వర్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆయన ఇచ్చి స్థిరపరిచాడు. అవునా కదా? అలానే సమాజంలో మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉంటున్నప్పుడు అటువంటి దినాలు దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి మారు మనసు పొంది తర్వాత మనల్ని దేవుడు స్థిరపరిచాడు కదండి. కావలసినటువంటి వనరులు, కావలసినటువంటి ఆప్యాయత, అనురాగాలన్నీ ఇచ్చాడు. అదంతా జరిగిన తర్వాత యెహోషాపాతునికి ఏమొచ్చింది? మనం మొదటి భాగాన్ని పొందాం. 20వ అధ్యాయము మొదటి వచనాన్ని. ఇదంతా జరిగిన తర్వాత అతని దేవుడికి ఏమొచ్చింది? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వారి మీదకి దండి ఎత్తి వచ్చారు కదండి. చూడండి, దేవుని కృప అయితే దేవుని యొక్క వారికి
శక్తి, దేవుని యొక్క బలం అయితే పొందారు. అయితే ఇక్కడ శత్రువులైనటువంటి వారు యెహోషువ ప్రాతినిధ్యానికి వచ్చారు. చూడండి, మనం రక్షించమన్నా కానీ మనసు పొందినా కానీ కొన్ని ప్రయాణాలు మన మీదకి శోధనలు అనేవి మనం అనుకుంటాం. ఆ శోధన అనేది రూపాలను మారింది కానీ అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఈ రోజు ఉండదు, ఈ రోజు రాదు అనడానికి వీలు లేదు. లేదు. ఒకప్పుడు అయితే చాలా పేదరికంగా ఉండేవారు. దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత డబ్బు ధనం వచ్చిన తర్వాత ఇంకొక రకమైన శోధన, ధనాపేక్ష, సమస్త కీడులకి అవును. దానిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా, అది అసలు మనుషులకి కనపడదు. ఆ శోధనలో కూడా పడిపోతాం. అయితే ఇతర మీదకి వచ్చినటువంటి ఈ శత్రువులైనటువంటి వారిని ఎదుర్కొని అమోనీయులు, మోయాబీయులు అంటే ఎవరు? మోయాబీలు అంటే రూతు కదండి. ఒకప్పుడు లోతు సంతానం. లోతు కుమార్తె చేత శపించబడిన వారు. మోయాబీయులు అంటే ఎవరు? మోయాబీ పాపముతో, అక్రమముతో పుట్టినవారు. నింపబడిన వారు కదండి. వారు యెహోషువ ప్రాతినిధ్యానికి దండెత్తి వస్తున్నారు. ఒకప్పుడు మనం రక్షించబడినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, ప్రతి నిత్యము మానవులైనటువంటి మనము మన ఆశలు, మన కోరికలు, మన తలపులు ఎలా వస్తాయి? ఆ మోయాబీయులు, అమోనీయులైనటువంటి వారు ఆశలు ఎలా ఉన్నాయో అదే ఆశను మన మీద ప్రొడక్ట్ అవుతూ ఉంటాయి. మరి వాటిని జయించాలంటే ఈయన దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత బలపరచబడ్డాడు, మంచి శక్తివంతుడు. కానీ ఆయన బలమును గాని, ఆయన శక్తిని గాని, ఆయన యొక్క దీన్ని గాని ఆశ్రయించకుండా 3వ వచనంలో చదువుదాం ఒక మాట. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు ముందు అతను ఏం చేస్తున్నాడు? భయపడి విచారణ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? విచారణ. కదండి. మనము ఎలా ఉన్నామో, మనకొచ్చే శోధనలు, మనకొచ్చే ఇబ్బందులు, ఒక కుటుంబం భర్త ద్వారా గాని, బిడ్డల ద్వారా గాని, అప్పుడప్పుడు మనకి కోరుకొని ఏదొక కారణములు, ఏదొక భేదములు, ఏదొక అశాంతి, ఏదొక అసంతృప్తి కోరుకోనే ప్రొడక్ట్ అవుతూ ఉంటాయి. వాటిని జయించాలంటే డబ్బుతో కానీ, ధనముతో కానీ, దేంతో కూడా జయించలేదు. కానీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? స్వపర్శ చేసుకోవాలి, విచారణ చేసుకోవాలి. అసలు నేను ఎలా ఉన్నాను, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అయితే ఆయన ఏం చేశాడు? మొదటిగా ప్రార్థన చేశాడు. అక్కడ చూసినట్లయితే 4-5 విషయాలు ఉంటాయి అక్కడ. చూడండి, మొదటిగా దేవుడికి భయపడ్డాడు, విచారణ చేసుకున్నాడు. విచారణ ఏమని చేసుకున్నాడు? నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు దేవుడు కూడా మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆయనకి ఒక పని అప్పగించారు. పని అప్పగించిన తర్వాత ఈ జనాంగాన్ని ముందు నడిపించమన్నాడు. నడిపించమంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక ఆయన ఆకాన్ అనేటువంటి ఆయన శరీరమైనది బంగారం గాని, వెండి గాని, ఆ వస్త్రములు గాని ముట్టొద్దు, చూడొద్దు, దానిని తాకవద్దని దేవుడు వారికి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆకాన్ అనేటువంటి ఆయన ఆ బంగారాన్ని, ఆ వెండిని తాకటం వల్ల, దేవుని మాటను పక్కన పెట్టడం వల్ల వారికి ఏమొచ్చింది? అపజయము వచ్చింది. అపజయం వచ్చినప్పుడు యెహోషువ కదండి, ఆయన అంతమంది జనాంగంలో ఎవరేం చేశారో ఎలా తెలిసిందండి? కదా, అంతమంది జనాంగంలో ఎవరు తప్పు చేశారో, ఎవరు పొరపాటు అనేది తెలియదు.
కానీ ప్రభు దగ్గర కూర్చొని ఆయన యోషువ ఏం చేశాడు? విచారణ చేసుకున్నాడు. ముందు ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేస్తాం. యెహోషువ ఏం చేశాడు? దేవుని దగ్గర కూర్చొని గోడపెట్ట కట్టుకొని బూడిద పూసుకొని విచారణ చేసినప్పుడు దేవుడిని తెలియజేశాడు, ఫలానా విషయంలో ఫలానా సమయంలో మీ మధ్య గడుస్తున్నటువంటి ఈ ఆకాను అనేటువంటి ఆయన ఇలాంటి తప్పు చేశాడని దేవుడు పైన వచ్చాడు. అందుకని ఇక్కడ శత్రువులైనటువంటి వారు యోచన మీదకి దండెత్తి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మొదట ఆయన నుండి లోపము లేకుండా తాను ఇవన్నీ మనకి కుటుంబ పరిధుల్లో కానీ, బిడ్డల పరిధుల్లో కానీ, ఆర్థిక పరిధుల్లో కానీ సమస్యలు అనేవి ఏ రూపంలో వచ్చినా కానీ ప్రభు దగ్గర మనం విచారణ చేసుకుంటే ఇది నీ వల్ల జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో, ఆ వ్యక్తి వల్ల జరిగిందో, ఈ వ్యక్తి వల్ల జరిగిందో దేవుని దయ పరుస్తాడు. ఇక్కడ యోచన చేసింది ఆయనకి యుద్ధం బలము లేదా? ఉందండి. అమోనీయులను ఈ మోయాబీయులను ఎదుర్కోవడానికి బలం ఉందా లేదా? శక్తి ఉందా లేదా? దేవుడు ఆస్వాదించాడా లేదా? దేవుడు స్థిరపరచాడా లేదా? దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే అంత గొప్ప ఘనవాడిగా చేసిన కానీ ఆయన బలాన్ని, ఆయన ఆ విధానాన్ని పక్కన పెట్టివేసి దేవుడి సన్నిధానంలోకి వచ్చి ముందు విచారణ చేసుకున్నాడు. అదే తల్లి సహోదరి, ఈ ఉద్యోగాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చినటువంటి మనం కదండి, కుటుంబ పరుగులో కానీ ఏ రూపంలో కూడా మనకి డిస్కరేజ్, డిసప్పాయింట్ అనేటువంటి పరిస్థితులు మన మీదకి దాడి చేసి కొన్ని పర్యాలు మన ఆత్మీయ జీవితంలో నిద్ర పడలేకుండా ఆందోళనకరమైన పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రూపంలో కదండి. శత్రువు అంటే ఎవరో కాదండి. శత్రువు అంటే ఎవరు ఎవరు శత్రువు? నీ శరీరమే శత్రువు కదండి. నీ శరీరమే నిన్నేం చేయమంటది? ఆత్మ ఏమో ప్రార్థన చేయమంటది, శరీరం ఏమేమంటది? తినుము, తాగుము, సుఖించుము, చక్కగా నిద్రపోము అంటే అవునా కాదు? ఆత్మ ప్రార్థన చేయమంటే శరీరము నీకు శత్రువై నిన్నేం చేస్తుంది? ఆత్మీయకుండా ఎదగనీయకుండా చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు అవును ప్రభు, మరి నాకేంటి ఇంతసేపు నిద్రపోతున్నాను, మరి రోజుకి 2 గంటలు దేవుడికి టైం ఇవ్వాలి కదా కదండి. ఆ 2.5 గంటలు ప్రార్థన దేవుని దశంభాగం అనేది ఇవ్వాలి కదా కదండి. అది ఇవ్వట్లేదు కదా. ఇంత నిద్ర ఎందుకు వస్తుంది? ఇంత అలసట ఎందుకు వస్తుంది? ఇంత మొత్తం ఎందుకు వస్తుంది అని ఆ ప్రార్థన చేయకపోవడం వల్ల నీ కుటుంబంలో అనుకోని రీతిగా కలహములు, భేదములు, భార్యకి భర్తకి సమాధానం లేదు, ఆత్మకి శరీరానికి ఒకదానికొకటి విరోధముగా చేసినప్పుడు అప్పుడు మొదటిగా దేవునికి భయపడి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువుడికి భయపడి యెహోషువ చేస్తున్నటువంటి పని ఏంటంటే మొదటిగా ఏం చేస్తున్నాడు? విచారణ చేసుకుంటున్నాడు. తర్వాత మనస్సు నిలుపుకుంటా. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మనసు నిలుపుతున్నాయి కదండి. కొంతమంది ముస్లిం అంటారు జానా చెయ్య అంటే మనసు బాగాలేదు కదండి. మనసు బాగాపోతే ప్రాబ్లం రాదు, సమస్యకి పరిష్కారము దాన్ని ఎదుర్కోలేము కదండి. మనసులో నిలుపుకుంటాం మనం, ఒక క్షణానికి మారిపోద్ది మన మనసు, అవునా కదా? మారిపోతాం లేదా కదండి. ఈ ఎలీషా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. ఆయనతోనే ఉన్నాడు, ఆయన దగ్గరగానే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. కానీ ఆయన తర్వాత ఆయనే సేవకుడు. ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన ఎదిరి పంపించి పచ్చడి చేపిస్తూ ఉంటాడు. తన మధ్యకి అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ అతని మధ్యకి వెండి, బంగారము, వస్త్రములు వచ్చి తన ముందు నిలబడగానే
తనకి ఏమొచ్చింది? తన ఆర్థికము, తన పరిస్థితి, తన అవసరతలు అవన్నీ ముందుకు వచ్చినాయి కానీ కదండి, అవన్నీ ముందుకు వచ్చినాయి కానీ కదండి దేవుని యొక్క సన్నిధి అనేది గుర్తు రాలేదు. మనసు నిలుపుకోలేకపోయాడు. ఏం నిలుపుకోలేకపోయాడు? మనసు నిలుపుకోలేకపోయాడు. స్థిరంగా లేకపోయాడు. ఆత్మీయతలో జ్ఞానం పెట్టి చూస్తే బోధకులు అంటారు కదండి, మీరు ఇంకా బోధకులుగా ఉన్నారు కదా, ఇంకా దేవుని సేవ చేసేవాడుగా ఉన్నారు కదా, అనేకులను రక్షించేవాడుగా ఉన్నారు కదా, అనేకులు దేవుని సన్నిధానానికి నడిపించేవాడుగా ఉన్నారు కదా, ఏమిటి ఇలా అంటారండి? మీరు ఇంకా పాలు తాగే ప్రాయంలోనే ఉన్నారు అంటున్నారు. కాబట్టి మన మనస్సును నిలుపుకోలేదు. ఎందుకు? ప్రెజెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఆ యోగ పాదం దగ్గరికి ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. మన దగ్గరికి ఎవరు వస్తున్నారు? మన శరీరమే మన శత్రువు అయ్యి మనం చేస్తుంది, చెడును చూడమంటుంది, చెడుగా మాట్లాడమంటుంది, చెడు వినమంటుంది, చెడుగా నడవనమంటుంది. మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానేంద్రియంలో ఉన్నటువంటి అవయవంలో ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యం ఏం చెబుతుంది? చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడుగా మాట్లాడకుండా నీ నోరును, చెడుగా నడకుండా నీ కాళ్ళను, చెడుగా పనులు చేయకుండా నీ చేతులను ఏం చేయమంటుంది? జాగ్రత్తగా ఉంచుకోమంటుంది. మరి ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఎందుకు కదులుతున్నాయి? నీ మనసు నిలకడ లేదు. భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ కొన్ని ప్రయాణాలు ఈ ప్రెజర్స్ వచ్చినప్పుడు నిలకడగా ఉండాలంటే కదండి, నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్ని క్రమంగా అయితే దేవుడు ఏం చేస్తాడు? నేను ఒక్కోసారి కదండి, ఒక్కోసారి 3 గంటలు ప్రార్థన చేస్తాను. 3 గంటలు తెల్లవారుజాము 3ంటికి లేచి 6ంటికి ఆమెను అంటే ఆ రోజు ఏ సమస్య రాదు. ఎవరు గునిగే వాళ్ళు, భార్య గోంగరు, బిడ్డలు గోంగరు, అది లేదు ఇది లేదు అని అప్పుడు అనుకుంటాను. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఇవన్నీ దేవుడే కదండి. ఈ దేవుడు చాలా చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. బిడ్డ ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లోకాశులతో కానీ, మానవులైనటువంటి మనకి అనేక ప్రెజర్స్ ఉంటాయి. కానీ అవి మన మీద అటాక్ కాకుండా ఉండాలంటే, ఈ యోగం పాటు అటాక్ కాకుండా ఉండాలంటే ఒకటి ప్రార్థన చేసి విచారణ చేసుకున్నాడు. రెండోది ఏం చేసుకున్నాడు? మనస్సును నిలుపుకున్నాడు. అది వ్యక్తిగత ప్రార్థన కదండి. వ్యక్తిగతంగా తను ప్రార్థన చేశాడు. మరి ఇంకా మనసు నిలుపుకున్నాడు. తర్వాత ఇంకేముంది? యూదాయంతటా ఉపవాస దినం ఆచరింపవలెను. ఉపవాస దినం కూడా ప్రకటించారు కదండి. ఉపవాసం మరి ఈ రోజు అంతా మరి ఉపవాస దినం కదండి. యేసు ప్రభువు కూడా తన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు 40 దినాలు ఉపవాస దినం ప్రకటించినప్పుడు సైతం అనేటువంటి వాడు తన మధ్యకు వచ్చి తనకి ఆకలి అనేది అవసరంతో వచ్చింది. ఆకలి అవుతుంటే తను శోధించడానికి వచ్చింది. శరీరంలో శోధించడానికి వచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటుంది. ఏం చేస్తుంది? అతన్ని డిస్కరేజ్ చేస్తుంది, డిసప్పాయింట్ చేస్తుంది, ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. మనం కూడా ఉపవాస ప్రాంతంలో దానికి ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తుంది, ఆకలి వడ్డించింది. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరెవరో గుర్తొస్తా ఉంటారు, ఏదేదో ఆలోచనలు గుర్తుకొస్తా ఉంటారు. అంత దూరం వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి, వస్తాడు, ఏం జరుగుతుందో భయాందోళన, ఇలాంటి ప్రజలతో దుష్టుడైనటువంటి వాడు నీ మీద నా మీద ప్రజలు చేస్తాడు. అందుకని ఉపవాస దినము ప్రకటించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది వ్యక్తిగతంగా చేశాడు. ఆ తర్వాత ఇంకా 13వ వచనం కూడా చదువుతాం. 13 యూదా వారందరూ తమ శిశువులతోనూ తన శత్రువులతోనూ శిశువులతోనూ భార్యలతోనూ
పిల్లలతోనూ ఆ, యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఆ. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన చూడండి, ఆయన కుటుంబంగా కూడి ప్రార్థన చేస్తున్నారండి. ఎవరితో? యోధా వారందరూ ఈద వారు అందరితో, శిష్యు భార్యలతో, అంటే కుటుంబంగా కూడి ప్రార్థన కూడా చేయాలండి. ప్రతి ఉదయం లేచి ఒకరు తల్లి ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు, భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు, వీళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నేను ప్రతిదినం ఒక్కోసారి ఈ జూమ్ వాక్యం వచ్చినప్పుడు చాలా ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు చాలా నెమ్మది కలిగింది. ఎందుకంటే ఉదయాన్నే మనము ఆ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దామా లేదా కదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దామా లేదా, అది ఆ వాక్యము ఆ ఆ మాటలు మనకేముంటుంది, ఆ ఉదయాన్నే ఆ ఆటలు తీర్చుతున్నట్లుగా అది ఆ మాటలు విన్న తర్వాత పెద్దగా ఆహారం తినటం కానీ దాంట్లో కొన్ని మాటలు ఏం చెప్తాయంటే మన ఆత్మీయ జీవితాన్ని దిద్దడానికి, సరి చేయటానికి, కదండి, నెమ్మది కలిగించడానికి ఇచ్చిన ప్రభా ఎంత బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు. కొంతమంది షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారనుకో, వాడు ఉదయాన్నే లేచి ఒక 10 నిమిషాలు లేట్ అయితే వాడి కాళ్ళు చేతులు ఎందుకు బ్రేక్ఫాస్ట్ పడాలి, వాడికి అది తీయవన్నా పడాలి, టిఫిన్ అన్నా పడాలి, లేకపోతే వాడి కాళ్ళు చేతులు కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనకు ప్రతి ఉదయం ఏమి చెప్తున్నారు, బ్రేక్ఫాస్ట్ లాగా మంచి పక్కనప్పుడు అది కానీ అది ఎన్ని గంటలు పనిచేస్తుందో ఈ ఆత్మీయటువంటి మాటలు మనకు ఆ దినమంతా ఒక ఆ ఫుడ్ ఎక్కడ తొందర పడుతున్నా, ఇదిగో ఈ పొద్దున్నే ఈ వాక్యం విన్నావు కదా, ఇది ఇలా మాట్లాడుతున్నది ఎంత ఇష్టా. కొంతమంది అలా వినరండి. అలా వినటం వల్ల నాకు చాలా మేలు కోరుకుంటున్నాను. చాలా ఆత్మీయంగా కొన్ని తెలియనటువంటి సంగతులు, కొన్ని తెలియనటువంటి పరిస్థితులు అలానే కుటుంబంగా కూడి అలా ప్రార్థన చేస్తే ఏం కలిగింది, రోజువాకి కదండి జయము వచ్చిందండి. అవునా కదా కదండి. శత్రువులు అయినటువంటి అమ్మోని శత్రువులు వస్తున్నారు కానీ ముందు తాను కదండి విచారణ చేస్తున్నాడు, దేవునికి భయపడ్డాడు. తన బిడ్డలైనటువంటి వారు కూడా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఏమిచ్చాడు, ప్రేమైన తల్లి, ప్రేమైన సహోదరి, మరి ఏం దినాలుగా మరి కావాల్సినంత దానము, ఆరోగ్యము, శక్తి ఇచ్చాడు కానీ నెమ్మది, సమాధానము కావాలి కదండి. అన్నిటికన్నా విలువైనది ఏంటి? సమాధానము. అయితే నా జీవితంలో కూడా అనేక ప్రయాణంలో నేను యూనియన్ బ్యాంకులో ఫస్ట్ కదండి ఒక అటెండర్ గా పనిచేశాను కదండి. అటెండర్ గా పనిచేసి 25 సంవత్సరాలు అటెండర్ గానే పనిచేశాను. కానీ వాళ్ళందరూ మా కొడుకు సంతానం అనేవారు, ఏమయ్యా నాకు భయం వేసేది, నువ్వు క్లర్క్ గా కదండి ఎగ్జామ్ రాయొచ్చు కదా, మరి ప్రమోషన్ వస్తే ఈ ఇబ్బందులన్నీ పడకుండా ఉంటావు కదా అంటే అప్పుడు అనుకునేవారు క్యాష్ లో కూర్చుంటే డబ్బులు పోతే నువ్వే కట్టాలనేవారు కదండి. క్యాష్ లో కూర్చుంటే డబ్బులు పోతే నువ్వే కట్టాలి, ఈ ఏమన్నా డబ్బులు పోయిందనుకో, ఎవరికన్నా ఎక్కువ ఇచ్చారనుకో ఈ బాధ్యత ఎందుకు, రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత ఉండదు, అటు పుస్తకం ఇటు పుస్తకం అంటూ వాడు చెప్తే సాయంత్రం 5 ఇంటికి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఎందుకని 25 సంవత్సరాలు గడిపినారు. కానీ ఒక ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు కొద్దిగా నీకు చదువుకున్నావు కదా, చదువుకున్నావు కదా, నీకు అంత జ్ఞానం ఉంది, చదువుకుంటావు, ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతుంటే సరే ఆయన మాట రాశాను. మొదటిసారి రాశాను కానీ రాలే. మళ్ళీ రెండోసారి ప్రయత్నము చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు కదండి. పాస్ అయిన తర్వాత క్యాషియర్ ఉద్యోగం ఇచ్చారు. తర్వాత అక్క ఉంటూ కదండి అటెండర్ గా ఉన్నప్పుడే నేను చాలా కదండి
బాల మనసు పొందక ముందు ఎలాంటి అలవాట్లు ఉండేదంటే తాగే అలవాటు ఉండేది ఎక్కువగా. నాకు ఫ్రెండ్స్ తో నాకు కొద్దిగా ఇది ఉండేది, దగ్గు జలుబు ఆయాసం ఉండేది. అయితే ఆ మా వాళ్ళు అన్నవాళ్ళు, మా అబ్బాయి నువ్వు రోజు కదండి రమ్ము వాటిని తీసుకొని రోజు ఒక పెగ్గు తీసుకుంటే నీ ఆ దగ్గు జలుబు ఆయాసం అనేది ఉండదని చెప్తా ఉండేవాడు. అప్పుడు అటెండ్ గా ఉన్నప్పుడు భార్యభర్తలు బయలువారితో ఎదురు మేము ఉండేవాడిని. ఆమెకి తెలియకుండా వాటిని తెచ్చి పెట్టుకునేవాడిని, రోజుకు పెళ్లి తీసుకునేవాడిని. అలా అలవాటు అయినటువంటి నా తాగుబోతు జీవితాన్ని ఇంకా ఇంకా ముందు వాళ్ళ మనసు ఉద్యోగం రాకముందు కూడా ఇంకా కొన్ని అలవాట్లు చేసుకునేవాడిని. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో చాలా మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు, అబ్బాయి నువ్వు క్రిస్మస్ పండుగ అంటే చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి అందంగా కనపడాలి అని చెప్పారు. అయితే అందంగా కనపడాలంటే నువ్వు వీరు తాగితే మంచి మొగ్గలు తెల్ల తెల్లగా కనబడతాయి, చక్కగా కనబడతాయి అని చెప్తే అలా వ్యసనాన్ని అలవాటు చేసుకున్నటువంటి నేను ఎంతగా దిగజారేయాలంటే చివరాఖరికి మత్తు అది తాగడం, మరి పాన్బరాకి వేసుకోవడం, జర్దాకి నీళ్ళు వేసుకోవడం, ఇంకా నిషాద తగ్గత ఇంకా చుట్లు కూడా తాగేది కదండి. అంత ఎదురైపోయినటువంటి నా జీవితంలో ఏం జరిగేది, ఇంత మాట ఇంట్లేదని వివాహం చేశారు. వివాహం చేసినా కూడా ఏం చేశారు, ఆ మనసు ఆలోచన ఒక నేను తాగొచ్చి నా భార్యని ఇంకా అనుమానించేవాడిని, కొట్టేవాడిని, చాలా ఇబ్బంది పెట్టేవాడిని. కానీ దేవుడు నన్నేం చేశాడు, దేవుని సన్నిధానానికి ధైర్యించాడు. మా బావగారు నేను పండుగలో ఉద్యోగం చేసేవాడిని. ఆ పండుగ అంటే వాళ్ళ ఊరికి దగ్గర, పెరంపురానికి దగ్గర. రోజు పెరంపురంలో సైకిల్ పెట్టుకొని పెరంపురం పండుగకి వెళ్ళేవాడు. వెళ్ళే దారిలో కూడా కలుతోటి ఉండేది కదా, మా బ్యాక్ డోర్ వాటిలో దాంట్లో పోసుకొని అక్కడ కలుతోటిలో రెండింటికన్నా మేనేజర్ క్యాషియర్ వెళ్ళిపోతారు. నేను ఒక్కనే ఉండేవాడిని. చక్కగా అవి తాగి అన్నం తిని నిద్రపోయి వచ్చేవాడు. మరి ఈ జీవా గారు వాళ్ళ ఊరు వచ్చినప్పుడు మా ఊరు స్టేషన్ లో అటు ఇటు బయటకు వస్తారు కదా, ఎక్కడైనా కనపడతానేమని ఏం చేస్తారు, ఎదుగుతా ఉంటాడు. ఆయన నన్ను చూసేవాడు కాదు కానీ నేను ఆయన చూసేవాడు. ఆయన చూసినప్పుడు నేను ఈయన కనపడితే చాలు కదండి, ఇంకేంది రాగలరా వాళ్ళ మనసు ముందు అవి మానే ఈ మానే అనేవాడు. అది చూడలేదు ఈ స్వహ ఇవన్నీ పట్టుకోలేకపోవాలి. ఆయన అటు కనపడకపోతే ఇటు రైల్వే దీన్ని చాటుకు వెళ్ళేవాడిని, అలా వెళ్ళిపోయేవాడిని. అలా అనేక సంవత్సరాలు నేను తాగేవాడిని, భార్యను అనుమానించేవాడిని, కొట్టేవాడిని, సమాధానం లేకుండా ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు ఢిల్లీలో ఉన్న ఒకరోజు కొట్టి వెళ్ళిపోయాను డ్యూటీకి. ఈరోజు అన్నయ్య వాళ్ళు వస్తే అక్కడ తీసుకెళ్ళారు, వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళ తమ్ముడు వచ్చారు. తమ్ముడు వచ్చి నేను కూడా ఎట్లంటే షుగర్ వచ్చి కొద్దిగా బలహీనమయ్యే, కానీ అప్పుడు చాలా బలంగా కదండి, అవసరమైతే ఇద్దరు ముగ్గురు కొట్టి అంత బలం కూడా ఉండేది. ఎందుకంటే ఏంటంటే మాట్లాడతాను ఒక్కొక్కళ్ళు ఏమనకపోయినా మొత్తం దాన్ని పక్కన దొరుకుతా ఉండేవారు మా ప్యాక్లో. అలాంటి దీంతో ఆయన వచ్చాడు, ఏది పక్కన కొట్టేవంట అన్నాడు. వచ్చి వెళ్ళిపోవడం, అవును ఎక్క కొట్టాను, ఏంటి ఏం చెప్పావు అని పైకి పైకి ఎగబడి ఆయన ఇద్దరం కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పక్కన ఉన్నవాళ్ళు అంతా ఆ విధంగా అజీరా గారు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉన్నప్పుడు తీసుకెళ్ళి మారుమనసు పొందించింది. ఆ తర్వాత ఆమె మారుమనసు పొందిన తర్వాత నేను నా కొరకు ప్రార్థన చేసింది, నా కొరకు కన్నీరు కాచింది. కన్నీరు కాచి ప్రార్థన చేయకుండా నేను అంతగా ప్రార్థన చేయడం కానీ మాట్లాడటం కానీ అవన్నీ ఉండేవి కాదు. ఒకసారి అండి నేను మా పాలన పొందికి వచ్చిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నము చేసింది.
ఒకసారి రండి, ఒకసారి రండి, ఒకసారి రండి అని అంటే ఆ ఒకసారి వెళ్ళి విజయవాడ రాగానే నూజివీడు బస్సు రావాలి. ఎంతసేపు కూర్చున్నా కూడా నూజివీడు బస్సు రాదు. ఏంటమ్మా నేను చెప్తే విన్నావా, నేను రానంటే తీసుకొచ్చేవాడిని, అక్కడ కూడా గొడవ పెట్టుకునేవాడిని, అక్కడ కూడా దెబ్బలు కొట్టడానికి కొట్టేవాడిని, చాలా బాధ పెట్టేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నూజివీడు వెళ్ళిన తర్వాత ఇంకో కొద్దిగా మరి ఆల్మోస్ట్ పంపించింది కానీ ఆ మందిరము యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయలేక ఇక్కడే అంటుంది కానీ సరే ఐడెంటిఫికేషన్ చేయాలి. సరే ఎటు వచ్చాం కదా, ఒక రిక్షా కట్టుకొని మరి వెళ్ళొద్దామని అంత ఊరంతా తిరిగాం. ఎక్కడ ఆ మందిరం కనపడలేదు, ఐడెంటిఫై చేయలేకపోతుంది. అయితే ఆయన చెప్పాడు, ఒక ఆయన, అయ్యా ఇక్కడ ఒక మంచి మందిరం ఉందయ్యా, ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఈ మందిరానికి వెళ్ళండి అయ్యా అంటే అక్కడ దిగాం. అక్కడ దిగిన తర్వాత కొంతసేపు ఏదో ఇది ప్రార్థన చేసుకొని సాయంత్రానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే కొంతసేపు వాక్యం ఐజక్ గారు వాక్యం చెబుతామన్నారు. చెబుతామంటే నాకు ఏదో తెలియనటువంటి నేను చేసిన నేను జీవించిన జీవితం అంతా ఆయనకి ఎవరో చెప్పినట్టుగా నాతోనే మాట్లాడుతున్నారు. కొద్ది సమయం అయిపోగానే మరి జయరాగారంలో చిన్న పాప ఝాన్సీ బయటకు వస్తాను, బయటకు వచ్చి ఎక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు. అండ్ అయ్యో దేవుడు అటు దీనికి ఆ రోజే తాతగారి జ్ఞాపకార్థం, ఆ రోజే దేవుడు ఆ రోజు వాక్యాన్ని విన్న తర్వాత నా మనసులో ఈ జీవితం అంతా దుర్లభమైంది, మంచిది కదని నా మనసును మార్చుకొని మరలా వచ్చి దాదాపు 12 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని కన్నీరు కాచి నా భార్యని మరి మా బావగారిని ఆ మీటింగ్ లో ఉన్న అప్పుడేదో మీటింగ్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్ లో అందరి దగ్గర క్షమాపణ అడిగి. అయితే పనవీళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న అటెండ్ కాబట్టి చిన్న చిన్న స్టేషనరీ స్టాంపులు, ప్రైలు, పుస్తకాలు, పేపర్లు అన్ని నేనే తీసుకొస్తాను. అయితే కొద్దిగా డబ్బులు సంపాదించుకోవడానికి ఏం చేద్దాం, డబ్బు బిల్లులు రాపించేవాడిని, ఈ పెరుగు రాపించేవాడిని. అయితే ఈ మానసు పొందిన తర్వాత దేవుడు నాకు అర్థం చేసింది అని అంటే అవి తిరిగి మేనేజర్ దగ్గరకు వెళ్ళి క్షమాపణ అంటే నేను అన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చొని ఇది ఫలానా సమయంలో ఇలా చేశాను అంటే, ఏమయ్యా దేశంలో ఉద్యోగాలు ఎంతో మంది ఎన్నెన్నో లక్షల కోట్లు సంపాదించుకొని బతుకుతున్నాడు, మీరేంది ఈ ₹100 తీసుకొచ్చి తిరిగి ఇచ్చేసిన క్షమాపణ మీకు అసలు బ్రతకడం కూడా ఏంటంటే మీకు అసలు బ్రతకడం కూడా చేత కదా, ఎట్ట బతుకుతాడు మీరు కదండి, ఎట్ట బతుకుతాం అన్నారు. అయితే బ్రతికినా బతకపోయినాయా మాకు ఈ సంపాదనలో ఉంటే మాకు తిరిగి అది ఉన్నంత కారణము కదండి, మాకు నెమ్మది ఆలోచన పొందినా కానీ ఆ దిద్దుకోకపోతే ఏం చేద్దాం, మనకి సమాధానం క్షమాపణ అడగకపోతే దిద్దుకోకపోతే మనం కూడా నాకు అదే పండుగలో దేవుడు పాఠశామాన్యం మీద అందేదైంది, పాఠశామాన్యం ఇంకా అంతే కొంచెం కొద్దిగా ఈ జయరా గారి మీద విజయం మీద అది వరకు కొద్దిగా దూరం పోయారు, మా ఇంటికి రావట్లేదని కొంచెం మనసులో నలతగా ఉండేది కదండి, ఇబ్బందిగా ఉండేది. అప్పుడు ఆ విజయం కనబడుతున్నా నేను నీ విషయంలో కొద్దిగా నాకు ఇలాంటి మనసు నాకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యత్యస్త ఆ పండగలో ఆ పాతదైనటువంటి పులిసిన పిండి ఏదైనా నీలో ఉండదేమో జాగ్రత్తగా, లేకపోతే అది పాయసను అలాంటి పాతదైనటువంటి పులిసిన పిండి పౌరులు గారు కూడా చాలా చక్కగా చెబుతారు. పాతదైనటువంటి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి కదండి. పాతదైనటువంటి పులిసిన పిండి అంటే ఏంటి, సహజంగా స్త్రీలైనటువంటి వారికి తెలుసు. ప్రతి దినము మనం అట్లు పోసుకొని పిండి పోసుకొని ఈ దినము
రేపటి దినం కూడా రేపులో నుండి అట్లా దాచిపెట్టి దాన్ని ఏం చేస్తారు, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు కదండి. ఫ్రిడ్జ్ లో పెడతారా, ఒక రోజు తింటారు, 2 రోజులు తింటారు, 3 రోజులు తింటారు. అయితే ఆ ఫ్రిడ్జ్ లో నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక సౌండ్ వచ్చింది. ఎప్పుడన్నా విన్నారో లేదు కదండి, విన్నారేమండి? బుస్సు బుస్సు సాయంత్రం సౌండ్ బొట్టు వస్తా ఉంటాయి కదండి. మంచి నాటకాన్ని పౌరు గారు ఏం చెప్తా ఉంటారు, దాని గురించి దాన్ని అన్నీ వివేమో కానీ మనుషులు బొచ్చు బొచ్చు అంటాయి. ఎంత ప్రాంతీయ పిండి మంచిదే, ఒక రోజు ఆడుతుందాం, 2 రోజులు ఆడుతుందాం, కానీ అదంతని ఆటదైన బొస్సు బొచ్చులో లేకుండా ఉన్నాయన్నారు ఉన్నాయండి. ఎవరన్నా నేను ఎప్పుడు ఇట్లా చూడలేదన్నా అన్నయ్య వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? మంచి చీరలు కట్టుకున్నా, మంచి బంగారం వేసుకున్నా, ఎంత ప్రార్థన వచ్చిందా, నీ చూపు మారదు, నీ తలంపు మారదు కదండి. అది ఎప్పుడన్నా తీసేసావా? నాకు అప్పుడు ఆ దేశ పండగల్లో నాకు అర్థమైంది. ఇంకొక ఆయన కూడా అడిగారు, ఆ మోక్ష గారు నేను ఒక ఆయన నర్సరాపేటలో సేవ చేస్తాను. దేవుడు ఎప్పుడు సెన్ని కేసు కొట్టు పెట్టినా ఆయన కూడా పెడతాడు కదండి. ఎప్పుడు ఆయన కూడా పెడతాడు. ఒకసారి అయితే ఆయన చెప్పకుండా పెట్టాను, రెండోసారి అయితే ఆయన చెప్పా, నేను చెన్ని కేసు వచ్చి డేట్లు ఏమంటే ఇచ్చారు. అబ్బా నాకు ఈ డేట్లు ఏమంటే ఇచ్చింది. సరే పెట్టుకోమంటే ఆయన మళ్ళీ ఏం చేశాడు, అదే డేట్ లో పెట్టాను. ఇక అదే డేట్ లో పెట్టకుండా మమ్మల్ని బెంగళూరు అంటున్నారు కదండి. మమ్మల్ని అదేంటయ్యా మిమ్మల్ని ఆ రీతాన్ని ఆయన ఉండేదే కానీ ఆ రీత బాగా మేము గుంటూరులో ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా బాగా ఇంటి దగ్గరగా ఫ్రీగా మాట్లాడు. ఏంటయ్యా మమ్మల్ని దేవుకొని పెట్టుకున్నది ఎందుకు గుంటూరు రాక ఇచ్చుంటారా, లేదంటే నీకు ఇష్టం లేదా? లేదమ్మా. అప్పుడు నాకు మనసు ఏమైందంటే, అయ్యో ఇదేంటి, నేను ఆమె కొంచెం మేము తిరుగుతుంటామేంటి, నేను చెట్టు చేసినప్పుడు ఎలా అంటుంది అండి, ఆ పిండిలో ఉన్నటువంటి కొడుకున్నాక ఆ మనసు ఎలా ఉంటే బుసు లాగా మనసు వచ్చేది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మ మరి నీ పట్ల నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నాను కదండి, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాను, నన్ను క్షమించడం వారిని అడిగినప్పుడు అయా అలాంటిది ఏం లేదు, కానీ నాకు మీరు పిలవలేదు కావాలని ఆప్షన్లు కానీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, అందుకని మీరు కూడా ఏమి దాన్ని ఏమనుకోవద్దు. నాకేంటంటే అందరూ కలిసి నేను కూడా వచ్చేయాలి, నేను కూడా కలిసి ఉండాలనేటువంటి మనసే కానీ, అంతేగాని వీళ్ళు నాకేమి కాబట్టి ఇలాంటి అన్ని ఆ ఆటదైనటువంటిది మన ముందు చిన్నగా ప్రొడక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, అందుకని పౌరు గారు ఆటదైనటువంటి పిండిని గురించి జాగ్రత్తగా ఉండాలి. అవి సహజ స్వభావాలు అయి కదండి. ఆ స్వభావాలన్నీ సహజ స్వభావాలు, దాన్ని కూడా అది ఒకవేళ దేవుని రాజ్యం నుండి చేయాలంటే మరి అవి కూడా మనకి అవి చిన్నగానే కనపడతాయి కానీ కదండి, ఏమి లేనట్టు కనపడతాయి కానీ అది చివరాఖరికి మనమైతే ధనాన్ని జయిస్తాము, పాపాన్ని జయిస్తాము కదండి, ఇంకా ఎన్నో జయిస్తాం. కానీ ఈ చిన్న దాంట్లో పూర్తి దాన్ని బట్టి కూడా పూర్తి మాటే అన్నాడు. ఎవరు? మోష గారు ఏమన్నాడు? పూర్తి మాటే అన్నాడు. ఏం మాట అన్నాడు? అన్నాడు, బయట అన్నాడు, బయటకే ఏంది అన్నాడు. ఏదో ఒక రూపంలో అన్నాడా లేదా? అది ఎవరికి ఏర్పడింది? దేవుని ఉద్దేశం ఏంటి? అక్కడ గొప్ప కార్యాలు చేయాలి. మాట్లాడమని అంటే ఏం చేసేది? అంటే దేవుడు అక్కడ మాట్లాడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయని ఆ ప్రజలకి నిరూపించుకోవాలని ఆశపడ్డారు. కానీ ఈయనేం చెప్పారు, ఈ కన్ఫ్యూజ్ లో ఈయన ప్రజలు ఎక్కువైపోయింది. అవునా కదా? ఇస్రాయల్ గొంతులు ఎక్కువైంది. కుటుంబంలో ఉన్న భార్యగా భర్తగా ఉన్నప్పుడు కదండి కొన్ని గొంతులు ప్రెజర్ వస్తూ ఉంటది. ఒకటి చేయిపోయి ఒకటి చేస్తాం, ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతాం. మాట్లాడగాని
ఆ చివరి దగ్గరికి అయ్యా నేను కానాన్ని చూస్తానన్నా కూడా అవకాశం ఉండదు. కొన్ని మిస్టేక్స్ మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అయితే మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో చూస్తే ఈ యోగైనటువంటి ఆయన తన మీదకు వచ్చే అది యొక్క శత్రువు యొక్క దండయాత్ర దేవుని దగ్గర కూర్చొని విచారణ చేసుకొని ప్రార్థన చేస్తే, అలానే నేను కూడా మారు మనసు పొందిన తర్వాత రక్షించబడిన తర్వాత అదొకటి తిరిగి ఇచ్చేసాం. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏమన్నా మారుతుందా? అట్లా అదే మనసు వస్తా ఉంది. అది మనకు కొన్ని బ్రాండ్ వాక్యం చేత మనకి దేవుడు అర్థం చేసినప్పుడు దానికి ఏం కావాలి? రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే నీ దగ్గర నుండి అసలు పోతుంది. నువ్వు ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా, ఎంతకాలం వాక్యం విన్నా, నీలో నుంచి రెస్పాండ్ అవి నోరు తెలిసి నేను ఈ తప్పు చేశానని ఎదుటి దగ్గర వ్యక్తి దగ్గర క్షమాపణ అడిగే అంతవరకు నీలో నుండి అదల్సి వాడే అచ్చకి చాలా మంది ఎక్కడ ప్రభు దగ్గర ఒప్పుకుంటారు, బంధువులు ఒప్పుకుంటారు, కానీ మనిషి దగ్గరికి వెళ్ళి ఫీల్ అవుతారు కదండి. ఫీల్ అయితే ఏమవుతారు? ఫీల్ అవుతారు. ఫీల్ అయితే ఏమవుతారండి? ఎక్కడ ఫీల్ అవుతారు? దేవుడి దగ్గర ఫీల్ కూడా అయిపోతారు కదండి. ఫీల్ అవుతారు కదండి. చిన్న విషయంలో కూడా మనం దిగుతుంటే ఎప్పుడు దేవుడు మనం దగ్గర చూసేది పెద్ద పెద్ద విషయాల గురించి కాదు కదండి. మోషేలో చూసింది ఏముంది? అంతేనా? ఎంత కష్టపడ్డాను, ఎంత పచ్చడి చేశాను కదండి, ఎంత చేశాను, కానీ నా మాట వినకుండా కదండి ఇలా చేస్తున్నానని దోహదారా అనగానే అది దేవుని చూసి తన కానాన్ని చూపించడానికి చివరిలో అక్కడ ఎప్పుడో కాలంలో ఎక్కడో ఆయన దేవుడిని అడుగుతాను, నన్ను ఒకసారి చూడండి, అవకాశం లేదు నాకు దేవుడు. ఏదైనా అవకాశం లేదు. మరి మనకి ఆయన చూపించే అవకాశం మనకు వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? ఆయనకి అవకాశం లేదు. ఆయన మన ఇంకేమో నేను మహామతులుగా ఉన్నటువంటి మనం ఎదుటి వ్యక్తులు, భార్య వ్యక్తులు కానీ, భర్త వ్యక్తులు కానీ, అత్త మామూల విషయంలో కానీ ఎన్ని స్వర్యాలు మనము మనసులో బయటకు అంటాం కదా. అవి నీకు తెలుసా తెలీదా? నువ్వేం మాట్లాడా తెలుసా తెలీదా? నువ్వేం ఆలోచించేది నీకు తెలుసు, దేవుడికి తెలుసు, ఇంకా మధ్యలో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయపడతా ఉంటే మనం కూడా ఎక్కడ తొందరపడటానికి అవకాశము లేదు. అయితే ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ఒకటి యెహోషువ తన ఒంటరిగా ప్రార్థన చేసుకున్నారు, శత్రువును జయించారు, కలిసి ప్రార్థన చేసుకున్నారు, కుటుంబంగా ప్రార్థన చేసుకున్నారు, జయించారు కదండి. కుటుంబ ప్రార్థన కూడా అవసరం కదండి. కుటుంబ ప్రార్థనలో కూడా బాగుంటుంది. కుటుంబ ప్రార్థనలో కూడా శత్రువులు రావడానికి కదండి. ప్రతి దినము ఏడు గారు ఏం చేశాడు? ప్రతి దినము ప్రార్థన చేశాడు. మరి సాతాను తన ఇంటికి రావడానికి ప్రయత్నం చేసిందా? చేయలేదా? కదండి. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన కంచె వేశాడు. ప్రార్థన పనిచేశాడు. అటు ఇటు పండుగ తిరుగుతున్నప్పుడు, దేవుడికి రక్షించినప్పుడు, ఇదిగో భూమి మీద మా ఊళ్ళో ఆయన నాకు తెలుసా నీకు అడిగాడు. దేవుడు ఎవరైనా ఏ భయ ఏం గురించి? మా అబ్బాయి కదండి, మా ఏబు నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రతి దినము ఏం చేస్తాడు? చెడుతనాన్ని విసర్జిస్తాడు. ప్రతి దినం ఏ రోజు చేసిన ఆ రోజు ఒప్పుకుంటాడు. ఆయన గండు ఇది లేదు. కానీ నువ్వేదో కంచేసావు కాబట్టి కదండి, నువ్వేదో రావుదో వేసావు కాబట్టి అక్కడ ఉన్నాడు. అవన్నీ తీర్చాడు. ఆయన ఏం చేస్తాడు? తీసాడా? తినడా? తీసాడా?
తీసాడు. తీసిన తర్వాత సాతాను ఎంత శోధించినా గాని కానండి, డబ్బు పోయింది, బలం పోయింది, శక్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు. ఇక అమ్మగారు ఏమంటున్నారు? దేవుడిని దూషించి ఏదండి, దేవుడిని దూషించి మానక అంటే ఆమె అందరు కదండి అన్ని అనుభవించింది, కానీ తన భాగంలో మనసు కలుపుకోవడానికి లేక మూర్ఖరాలుగా మాట్లాడి ఇచ్చిన ఎక్కువ తీసుకోను. అప్పుడైతే మోకరించి ప్రార్థన చేసేవాడు. అన్ని పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? సాష్టాంగ పడి ప్రార్థన. మరి అన్ని పోయినప్పుడు ఎప్పుడన్నా, అన్ని ఇబ్బందులు కలిగినప్పుడు సాష్టాంగ చేసేవాడు. ఎప్పుడన్నా అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు సాష్టాంగ కూడా ఎక్కడ ఎవరిషో కూడా మనసు నిలుపుకొని దేవుని దగ్గర సాష్టాంగపడి ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల దేవుని సహాయం చేశాడా చేయలేదా? కదండి, సాష్టాంగ పడాలా? పరిస్థితులు మానేయాలి. ఒకటి ఇచ్చాడా దేవుడు? రెండు ఇచ్చాడా అండి? 200 దీవులు ఇచ్చాడండి. 200 దీవులు కావాలంటే, 200 మైలు కావాలంటే, 200 ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ కావాలంటే నువ్వు అన్ని కొద్ది రేపు వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ నీ మనసును నిలుపుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఒకటికి కదండి, ఒకటికి ఆపరు. లోకంలో ఉన్నటువంటి వారు ఆపరిస్తారు కదండి. లోకంలో ఉన్నటువంటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారు. ఫ్రీ అనే దానికి దేవుడు ఎప్పుడో పెట్టాడు. ఫ్రీ పెట్టాడా లేదా? మరి ఇవన్నీ చూసి వాళ్ళు ఆపక పెట్టి ఏదో పాత ఇవన్నీ తెచ్చి అమ్ముకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒకటి పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఇంకా ప్రార్థన చేస్తారు. అంతలా బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దీన్ని తక్కువ చేశాడా? ఏమైనా దిగ్గాడు. అలానే మరి నేను అనుకున్నాను జీరో గారు అన్ని వ్యాధులు ఆయన మనం చెప్పాడు. నాకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లలు కదండి. అన్ని అనుకున్నాను. విజయమ్మని పిలిచి అమ్మా నేను ఇంకా చనిపోతాను, అన్ని చదువుకో, నన్ను గురించి నువ్వేమి ఆలోచించడానికి అన్నారంట. దేవుని దగ్గర అంతే కదండి, అంతే ప్రార్థన చేసుకున్నాడు. అన్ని పోయినాయి. అయ్యేపు దగ్గర ఎన్ని పోయినాయో అన్ని పోయినాయి. ఆయన సాక్షాత్ పడి ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏదైనా డిస్టెన్స్ బిఏ చదివాడంట కదండి. ఇంకా ఏది చదువుకున్నాడు. కానీ ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చదివిన కూడా చెప్పదా? అంతే దేవుడి ఆశీర్వదించాడా లేదా? వెన్నును ఆశీర్వదించాడు. కాబట్టి మనం పోగొట్టుకున్న దాన్ని బట్టి దిగుపడకుండా మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ దేవుని దగ్గర యెహోషువకి జయించాడు కదండి, ఏబు గారికి జయించాడు కదండి. పాతదైనటువంటి ఆ పురుషుని పెళ్లి తీసేసుకుంటే నీకు నాకు కూడా జయిస్తాడు దేవుడి పక్షపాతి. కాబట్టి ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరి, ఈ ఉదయకాలం దేవుడి సన్నిధానానికి వచ్చినటువంటి నీవు నేను ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని గ్రహించి మరికొద్ది సమయాన్ని, మరికొద్ది దినాన్ని మనల్ని క్షేమంగా ఉంచుతున్నాడు కదండి, భద్రతగా ఉంచున్నాడు. కృతజ్ఞత కలిగి ఏం చేయాలి కదండి? దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత కలిగి దేవునికి లోబడుతుంది. నీవు అంతా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. హృదయాన్ని పరిశీలన చేసుకుందాం.